అనుదినము దివారాత్రము ధర్మశాస్త్రం ధ్యానించిన వాడే. కానీ ఒక తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు తను ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడంటే అది మనకు సాధ్యం కాదన్నమాట. ఆ విషయం మనం ఏదైనా కానీ కప్పుకోవడానికే మనం ప్రయత్నిస్తాం. ఏదైనా కానీ ఒక ఎదుటి వ్యక్తి ఒక తప్పు చేసినప్పుడు దాన్ని ఏలెత్తి చూపిస్తాం. కానీ అదే తప్పు మనం చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఎదుటివారు మనకి చెప్పినప్పుడు తప్పు అని చెప్పినప్పుడు మనం దానికి అంగీకరించము. ఆ విషయంలో దావీదు నాతాన్ ప్రవక్త వచ్చి తనకు చెప్పినప్పుడు దావీదు దానికి అంగీకరించి ఒక రాత్రి అంతా పశ్చాత్తాపడుతూ, దేవా నేను పాపిని, నా యొక్క తల్లి గర్భంలోంచే నేను పాపంలోనే పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, హిస్సోపుతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను శుద్ధిపరచు అని రాత్రంతా కూడా తను ప్రార్థిస్తున్నాడు. ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడంటే తన పరుపు తేలిపోయేంతగా కన్నీటి ప్రార్థన తను చేస్తున్నాడు. శుద్ధీకరించుకుంటూ తను ఒప్పుకుంటూ తను చేసిన పాపము తను తెలుసుకున్న దాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఈ విషయంలో దావీదు అనేక విషయాల్లో మనకి మాదిరిగా ఉంటాడు. ఈ విషయంలో కూడా మనకు మాదిరిగా ఉంటాడు. మనం దేవుని సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థించాలి, అనేక విషయాలు మనం తొలగిపోతూ తప్పిపోతూ ఉంటాం. ఆ విషయంలో ప్రతిసారి మనకు దావీదు గుర్తుకు రావాలి. దేవుని సన్నిధికి మనం తిరిగి వెళ్ళాలి, ప్రార్థించాలి. ప్రతి విషయం కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి.